గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. తిరుమల లడ్డు వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. లడ్డు విషయంలో ఫన్నీ కామెంట్లు సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మాట్లాడాలని సూచించారు. మరోవైపు సినీ హీరో కార్తీ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. ఇటు తమ తప్పు ఉందని తెలిస్తే బూట్లు తుడిచేందుకైనా సిద్ధమని వైసీపీ నేత అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వానికి తెలిపారు. ఖచ్చితంగా కూడా దీని వెనుక ఎవరు ఉన్నారు, అసలు నిజంగా కల్తీ జరిగిందా లేదా అనేది త్వరగా తేల్చాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓవరాల్గా లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు, పవన్ కళ్యాణ్ దీక్ష తదితర అంశాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, వైసీపీ అధ్యాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే అరుణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే సతీష్ గారు, తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్. అందరికీ నమస్కారం. ముందుగా అరుణ్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. అరుణ్ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు కొంత కాదు చాలా ఆవేశంతో ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్, తిరుమల లడ్డు విషయంలో ఆయన ఒక దీక్ష కూడా చేస్తున్నారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమందికి, ముఖ్యంగా కార్తీ గారి విషయంలో వ్యాఖ్యానించడం కావచ్చు, కార్తీ గారి తర్వాత క్షమాపణ చెప్పడం కావచ్చు, అంతకుముందు ప్రకాష్ రాజ్ విషయంలో కౌంటర్ ఇవ్వడం కావచ్చు, కొంత అగ్రెషన్గానే ఆయన ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఏమనుకోవాలి? నమస్తే అండి. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని నమ్ముతారు. అదే విధంగా ఇలాంటి పుణ్యక్షేత్రం దేశ నలుమూలల ఎంతో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంలో ఈ విధంగా జరగడం చాలా దారుణం అని చెప్పేసి ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేస్తున్నారు. రేపు 3వ తేదీ కూడా వరాహి సభ జరుగుతుంది తిరుపతిలో. వీళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒళ్ళు కొవ్వికి మాట్లాడుతున్నారా, ఏ విధంగా మాట్లాడుతున్నారా అనేది అర్థం కాదు. కానీ చాలా బాధకరమైన విషయం. దీని గురించి మాట్లాడాలంటే కూడా ఎంతో పవిత్రంగా లడ్డు అంటే ప్రతి ఒక్కరు దేశవ్యాప్తంగా ఎక్కడైతే విదేశాల్లో కూడా వెంకన్న స్వామి భక్తులు ఉన్నారో కంటిన్యూ అరుణ్ గారు. అరుణ్ గారు కంటిన్యూ. రైట్. ఓకే అరుణ్ గారు, మీది కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. సతీష్ గారు ఏమంటారు? ఏం జరుగుతుంది మొత్తం వ్యవహారంలో? ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మనకి ఎంత పవిత్రమైనదో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రాన్ని గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఏ విధమైన అపవిత్రతకు గురి చేశారో మనందరం చూసాం. హిందూ మత విశ్వాసాల పట్ల ఏ విధమైన గౌరవం లేని వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ టీటీడీ చైర్మన్లుగా నియమించడం, వాళ్ళకు వంత పాడే వ్యక్తులను తీసుకొచ్చి టీటీడీ ఈఓలుగా, జేఈఓలుగా నియమించడం, తిరుమలలో గాని టీటీడీ అనుబంధ సంస్థల్లో గాని అన్ని మతస్థులకు ఉద్యోగాలు కల్పించడం, ఇట్లాగా చెయ్యరాని ప్రాంతాంతం అంతా చేశారు వైసీపీ. తిరుమల దేవస్థానం విశిష్టతని దెబ్బతీయడానికి చేయాల్సిన పనులన్నీ చేశారు. ఆ పనుల్లో భాగంగానే ఆఖరికి లడ్డు విషయంలో కూడా వాళ్ళు లడ్డు నాణ్యతను దెబ్బతీయడంలో గాని, ఆ లడ్డూలు కల్తీలు గాని, కల్తీ నెయ్యి కొనుగోలు అన్న లడ్డు నాణ్యతను దెబ్బతీయడం గాని, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నానండి, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తుకి నిర్ణయించింది. ఈ సిట్కి నేను అధికారులు కూడా ఎంపిక చేశారు. పూర్తి దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తులో అన్ని వాస్తవాలు వెలుగు చూస్తాం. వైసీపీ వాళ్ళు ఏంటంటే చేసిన ప్రాంతాంతం, చేసిన తప్పులకి నిజంగా వాళ్ళు హిందూ మతం పట్ల గౌరవం, వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వసనీయత ఉన్న వ్యక్తులైతే వాళ్ళు ఎప్పటికైనా ఒక క్షమాపణ చెప్పి జరిగిన దాని తప్పిదానికి ఒక క్షమాపణ చెప్పుకుంటే సరిపోద్ది. అది మానేసి నానాయాగి చేస్తున్నారు. ఇప్పుడు కొనవోలు సతీష్ గారు మీరే ఇప్పుడు ప్రస్తావించారు, సిట్ వేశారు, సిట్ దర్యాప్తు జరుపుతుంది, నిజానిజాలు నిగ్గు తెలుస్తుంది అంటూ కూడా ప్రస్తావించారు. మరి ఈ సిట్ ఏదో ముందే వేసి ఆ నిజానిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పొలిటికల్ వార్ నడిస్తే బాగుండేదేమో కదా. ముందే బురద జల్లేసి తర్వాత సిట్ వేసి తర్వాత విచారణ జరుపుతుంది, నిజాలు తెలుస్తాయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అసలు?
శివ గారు ఒక క్వశ్చన్ చెప్తున్నా, ఎవరి మీద పూజించాలో ఏది చేయాలో అనేది కాదు. యాదృచ్ఛికంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్డీఏ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగిన రోజున ఆయన ప్రసంగంలో ఈ మాట మాట్లాడారు. యాక్చువల్ గా దానికి సంబంధించి పూర్తి ఆధారాలు అన్ని సేకరిస్తున్న సందర్భంలో ఉన్నాయి. తిరుమల విశిష్టతను కూడా, తిరుమల పవిత్రతను కూడా వీళ్ళు పాడు చేశారు అనే మాట ఆయన మాట్లాడిన తర్వాత ఎన్డీఏ చేసింది ఎవరంటే వైసీపీ వారు. దొంగ దొంగ అని అరిచినట్టు ఇప్పుడు ఢిల్లీలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు చూసాం మనం. వాళ్ళ ఎంత ఒళ్ళు కొవ్వెక్కి ఎంత అహంభావ ద్వారంతో మాట్లాడుతున్నారంటే ఎత్తడి చెంబులు, పొత్తడి చెంబులు, రాగి చెంబులు, పల్లిలో ఎంత లేకపోతే రాగిలో బంగారాన్ని పట్టుకొచ్చి రాగిలో కలుపుతారా? ఇట్లాంటి మాటలు వాళ్ళు ఏంటంటే తిరుమల లడ్డు విశిష్టత గురించి కానీ, తిరుమల ఖ్యాతి గురించి కానీ ఈ పరిస్థితి వాళ్ళ మండపంలో కనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడే. ఆ రోజున అలిపిరిలో తోటి ఆయన మీద నక్సలైట్లు దాడి చేస్తే ఆయన కానీ, ఆయన నాయకులు కానీ, అధికారులు కానీ ఎవరో ప్రమాదానికి గురి కాకుండా బయటపడ్డారంటే అది వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు, ఇది నాకు వెంకటేశ్వర స్వామి పునర్జన్మ, నాకు స్వామి వారు ప్రసాదించిన పునర్జన్మ అని చెప్తుంటారు. అంత స్పెసిఫిక్ గా వెంకటేశ్వర స్వామి పట్ల చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధత ఉంటారు. ఇప్పటికీ ఆయన కానీ, కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కుటుంబ వేడుకలు ఏమైనా జరిగితే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళి తిరుమలలో అక్కడ అన్నప్రసాద వితరణలో కానీ ఏదో దాంట్లో పాలు పంచుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక సంప్రదాయంగా భావిస్తుంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పట్ల ఏ విధమైన విశ్వసనీయత లేని వ్యక్తులు 5 ఏళ్లలో ముఖ్యమంత్రి స్వామి వారి దర్శనానికి, బ్రహ్మోత్సవాలకి వెళ్లి ఏ రోజైనా కుటుంబ సాంప్రదాయాలు పాటించారా? ఎప్పుడైనా భార్యను తీసుకెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ, స్వామివారి సేవల్లో కానీ పాల్గొనడం చేశారా? ఇంట్లో వెంకటేశ్వర స్వామి సెట్ వేసుకుని, గుడి సెట్ వేసుకుని ఏదో పనులు చేశారు అన్నట్టుగాను వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా హిందూ ధర్మం పట్ల వాళ్ళకి ఏ విధమైన అటువంటి వ్యక్తులు ఈ రోజు మళ్ళీ దాన్ని ఏదో రాద్ధాంతం చేసి ఢిల్లీ వరకు వెళ్ళి న్యూస్ చేసి మాట్లాడటానికి ఓకే సతీష్ గారు, అన్ని డిస్కస్ చేద్దాం. గతంలో ఏం జరిగాయి, మీరు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, అసలు ఎవరు టీటీడీని రాజకీయాలుగా వాడుకుంటున్నారు, ఓవరాల్ గా అన్ని కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం వైసీపీ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు, కొంత క్షమించాలి, మిమ్మల్ని టైం విషయంలో నేను కొంత కన్ఫ్యూజ్ చేశాను. శ్రీనివాస్ రెడ్డి గారు, మన సబ్జెక్ట్ లోకి వస్తే ఏంటి, మీరు కొంత ఇబ్బంది పడుతున్నట్టున్నారు మొత్తం ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో డిఫైన్ చేసుకోవడంలో? ఇబ్బంది పడుతున్న మేం కాదండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడుతున్నారు. కొవ్వెక్కి ఇందాక పదాలు వాడారే వారు, సతీష్ గారును అరుణ గారు. కొవ్వెక్కిన వాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. నేనంటున్న మాట కాదు ఇది. ఇదిగండి పొలిటిసైజింగ్ ద లడ్డు. హిందూ పేపర్ అండి ఇది. సాక్షి కాదు, ఈనాడు కాదు, లేకపోతే ఇంకోటి కాదండి. పొలిటిసైజింగ్ ద లడ్డు అని ఐటమ్ రాసింది హిందూ పేపర్. ఒక్క నిమిషం అరుణ గారు, కొవ్వు కాదు, బలిసి కొట్టుకుంటున్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు. వద్దులే శ్రీనివాసరెడ్డి గారు, చెప్తాను నేను ఎందుకంటానంటే, వైష్ణవ దేవాలయంలో అపచారం జరిగితే శివాలయం దగ్గర శుద్ధి చేయటం ఏంటంటే, వైష్ణవ దేవాలయంలో అపచారం జరిగితే ఈ హిందూ పేపర్లలో రాసిన వాటికి సమాధానం చెప్పమంటున్నా నేను. మీరు ఆరోపణలు చేసిన వారు, మీరు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు సిబిఐ విచారణ కోరుతా ఉంటే, మీరు ఆరోపణలు చేసిన మేమే విచారణ కమిటీని వేస్తాం అనేది ఎక్కడన్నా ఉందా? అసలు ఈ యొక్క ఎన్డీడీబీ శాంటిటీ ఏంటంటే, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అంట. ఆ బోర్డు యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి? 475 కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి క్రిమినల్ కేసు ఎదుర్కొంటుంది ఆ బోర్డు. జనరల్ గా మనకి సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే అంతిమ న్యాయ నిర్ణేతగా ఉంటుందో, అత్యుత్తమ న్యాయస్థానంగా ఉంటుందో, ఫుడ్ అడల్టరేషన్ ఏదన్నా జరిగింది అంటే దానికి సంబంధించి ఎపెక్స్ కోర్ట్ అనేది ఒకటి ఉంది. ఎపెక్స్ విచారణ అనేది, ఎన్ఎఫ్ఎల్ అనేది ఒకటి ఉంది.
నేషనల్ ఫుడ్ ల్యాబ్ అనేది ఉంది. అక్కడ కదా మీరు విచారణ చేయించాల్సిందే. ఎన్డీడీబీ చైర్మన్ ని మీరు పిలిపించుకొని మీ యొక్క శ్యామలరావుతో మాట్లాడుకున్న తర్వాత మీరు విచారణ చేయించి మీరు మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, తిరుమలకి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 45,000 పోర్టులో ఏది తిరుమల వంటశాలని పోర్టు అని పిలుస్తాం, మనందరికి తెలిసిందే. ఆ పోర్టులో 45,000 లడ్డూల రోజువారీ తయారీకి మాత్రమే అవకాశం ఉంటే దాన్ని మీరు అలాగే ఉంచింది వాస్తవమా కాదా? ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు అయిన తర్వాత అత్యాధునిక వసతులు అక్కడ ఏర్పాటు చేసి 3.5 లక్షల లడ్లు రోజువారీ తయారు చేసేటటువంటి దాని యొక్క ఎక్స్పాన్షన్ చేసినటువంటి వీళ్ళు అవునా కాదా? అదేవిధంగా 1472లో నిర్మించినటువంటి 1000 కాళ్ల మంటపాన్ని ఆగమ శాస్త్ర పండితుల బతిమలాడుతున్నా గాని కాదని చెప్పేసి దాన్ని డిస్మాంటిల్ చేసినటువంటి వ్యక్తిగా కొవ్వెక్కింది. లేకపోతే 45,000 లడ్డూల నుంచి 3.5 లక్షల రోజువారీ లడ్డూలు, అవసరమైతే 6 లక్షల వరకు కూడా లడ్డూల్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యానికి తీసుకెళ్లిన వాళ్ళకి ఆ కొవ్వెక్కింది అనే దానికోసం నేను ఆ కొవ్వు అనే పదాన్ని వాడానండి. వాడటం నా ఉద్దేశం కాదు. గౌరవ ముఖ్యమంత్రి మీద వాడటం నా ఉద్దేశం కాదు. గౌరవ ముఖ్యమంత్రి మీద వాడటం, ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవాళ్ళు, అదే విధంగా ఉప ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు సిబిఐ విచారణకు సిద్ధమంటున్నారు. ఆరోపణలు ఎదుర్కొనే వాళ్ళు ప్రధానమంత్రికి లేఖ రాశారు. అయితే శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. గతంలో కొన్ని కేసుల్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐని కూడా చంద్రబాబు వెనక నుండి నడిపించారు, లేదంటే కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, లేదంటే మొత్తం అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తారు చంద్రబాబు అని మీరే ఆరోపిస్తారు. ఇప్పుడు ఏ రకంగా మీకు సిబిఐ మీద నమ్మకం కలిగింది? ఏ రకంగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు? సిబిఐ ఎంక్వైరీ ఏ రకంగా అడుగుతున్నామంటే, ఇది అంతర్జాతీయమైనటువంటి సమస్య. ఇది కేవలము వైఎస్ఆర్సీపీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సమస్య కాదు. అట్లాగే హిందువులు క్రైస్తవులకు సంబంధించినటువంటి సమస్య కాదు. ఇది క్రైస్తవుల సమస్యగా, హిందువులు క్రైస్తవుల సమస్యగా దీన్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీని మీద సిట్ మీరు ఆరోపణలు చేసి మీరే సిట్ వేసుకుంటే ఎట్లండి? మీరు చేసినటువంటి ఆరోపణల మీద విచారణ ఎవరు చేయాలి? మరొక అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ చేయాలి. అసలు ఆ ఇప్పుడు ఏది కల్తీ జరిగినటువంటి దాన్ని వాడలేదు అని ఈవో గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తున్నారు. వాడారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. అంటే ఈవో గారిని కూడా కాదని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ లారీలని వంటశాలలోకి తీసుకొచ్చారా? అందుకు వీళ్ళకి కొవ్వెక్కిందనే మాట డిస్కస్ చేద్దాం. శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ గారు ప్రముఖ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్కారం సార్. నాగేశ్వర్ గారు, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన చిత్రపటం లేని హిందువుల ఇల్లు ఉండదు, లేదంటే వ్యాపార సంస్థలు ఉండవు, కలియుగ ప్రత్యక్ష దైవం. కాకపోతే గత కొంతకాలంగా చూస్తున్నాం ఆ స్వామి, భక్తులను రక్షించాల్సినటువంటి ఆ స్వామి రాజకీయాల్లో నలిగిపోతున్నారా అనేటటువంటి సందేహాలు వస్తున్నాయి. గతంలో పింక్ డైమండ్ పోయిందనో, లేదంటే స్వామివారి ఆలయంలో తవ్వకాలు జరిగాయనో, స్వామివారి నగలు మిస్ అయ్యాయనో, ఇప్పుడు లడ్డూ కల్తీ అనో, మత ప్రచారాలు అక్కడ జరుగుతున్నాయనో, ఏదో ఒక రకంగా ప్రతిసారి తిరుమల వివాదాల్లో ఉంటుంది, వార్తల్లో ఉంటుంది. ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువులు బాధపడుతూనే ఉంటున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది తిరుమల వేదికగా? ఏం చెప్తారు మీ విశ్లేషణ? అక్కడున్న పెద్దలకి నమస్కారం అండి. నేను ఒక వైద్యుడిని, అలాగే ఒక జర్నలిస్ట్ కూడా. సో నా 40 years లో, ఐఎమ్ అరౌండ్ 50 నౌ, 40 సంవత్సరాల నుంచి నేను తిరుపతికి వెళ్తున్నా. అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక నిబద్ధత ప్రకారం
ఎవ్రీ ఇయర్ నా పుట్టినరోజు నాడు నేను తిరుమల స్వామి వారి దర్శనం చేసుకుని వారి ఆశీర్వచనం తీసుకునే సాంప్రదాయంలోంచి వచ్చిన మనిషిని నేను. 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 2024 వరకు చూసుకున్నట్టయితే, ముందరే చెప్తున్నాను, నాకు ఏ రాజకీయ నాయకుడు దగ్గర కాదు, ఏ పార్టీ దగ్గర కాదు. నేను భారతీయుణ్ణి, నేను సనాతన ధర్మాన్ని నమ్ముకున్నవాడిని కాబట్టి, దీంట్లో ఏం జరిగిందని అడిగారు కాబట్టి దానికి సమాధానం చెప్తున్నా గానీ నేను ఎవరికి దగ్గర కాదు, ఎవరికి దూరం కాదు. 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఉదయాస్తమాన సేవకి వెళ్తుంటాను నేను. ఉదయాస్తమాన సేవకి 40 సంవత్సరాల్లో వెనక తిరిగి చూసుకున్నట్టయితే పరిస్థితి ఏంటంటే, చాలా మార్పులు తిరుపతిలో జరిగాయి. ఎందుకు జరిగాయంటే, ఇప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు లేదనంటే ఇంకొక రాష్ట్ర ముఖ్యమంత్రో ఇది కాదు. ఇష్యూ ఏంటనంటే, వెస్టర్న్ వరల్డ్ కి ఇండియన్ పద్ధతులకి తేడా ఏంటంటే, రిలీజియస్ ప్లేసెస్, సెంటిమెంటల్ ప్లేసెస్, ఫెయిత్, నమ్మకం ఉన్న వ్యవస్థలు ఏదైతే ఉన్నదో అది రాజకీయ కబంధ హస్తాల్లో ఉండకూడదు అని వెస్ట్ వాళ్ళు చాలా క్లియర్ గా డిసైడ్ చేశారు. అత్యున్నతమైన చర్చ్ వాటికన్ సిటీ ఉందండి. ఏది బైడెన్ చెప్తే, అమెరికా అధ్యక్షుడు చెప్తే వాళ్ళు ఒక రోజు తాళాలు వేసుకుంటారా? లేదు ఈ రోజు కాదు రేపు ఇంకో గ్రీన్ గుడ్డ కట్టండి లేకపోతే రెడ్ గుడ్డ కట్టండి అంటే వాళ్ళు చేస్తారా? చెయ్యరు. ఎందుకనంటే అది ఒక ఇండిపెండెంట్ బాడీ, దానికి ఒక వ్యవస్థ ఉంది, దానికి పని చేయాల్సిన విధానాలు తరతరాలుగా వాళ్ళు పాటిస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు ఈ రోజు వస్తారు రేపు పోతారు, పార్టీలు ఈ రోజు వస్తారు రేపు పోతాయి, కానీ పద్ధతులు పోవు, ఆచారాలు పోవు, నమ్మకాలు పోవు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండో కీలకమైన విషయం ఏంటంటే, యాజ్ అ జర్నలిస్ట్ నేను చూస్తున్నాను, జర్నలిస్ట్ కాగానే, ఒక రాజకీయ నాయకుడు కాగానే, లేదనంటే ఒక బ్యూరోక్రాట్ ఐపీఎస్ ఐఏఎస్ కాగానే అదేంటో తెలియదు కానీ పక్కన మర్చిపోతారు అన్ని. అంటే అయ్యా నీ అమ్మ నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరు ముద్దలు తినిపించుకుంటూ కృష్ణుడు పద్యాలు చెప్పింది, రాముడు పద్యాలు చెప్పింది ఒకటేసారి, అదేంటో తెలియదు. మరి అది ఆ టానిక్ ఏంటో తెలియదు. కానీ వీళ్ళు ఎలా అయిపోతున్నారంటే, ఇది జరుగుతున్న విషయం కాబట్టి ప్రస్తావిస్తున్నాం. ఒక్కసారి రాజకీయం ఎంటర్ కాగానే, రాజకీయంలో పోగానే, లేకపోతే జర్నలిజం కూడా, నేను ఆ విషయం చెప్తున్నా. అసలు మా జర్నలిజం నేను కాకతీయ యూనివర్సిటీలో చదివాను. నేను ఇఫ్ యు ఆర్ ఎ కమ్యూనిస్ట్ బిఫోర్, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ కమ్యూనిస్ట్ బిఫోర్ 30 దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం విత్ యూ. ఇఫ్ యు ఆర్ ఎ కమ్యూనిస్ట్ ఈవెన్ ఆఫ్టర్ 30 years దెర్ ఇస్ సీరియస్ ప్రాబ్లం విత్ యూ అన్నట్టు, నువ్వు 30 సంవత్సరాల లోపల కమ్యూనిస్ట్ కాకపోతే దీనిలో తేడా ఉంది, సమాజాన్ని నువ్వు అర్థం చేసుకోలేదని. 30 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఇంకా కమ్యూనిజం గురించి మాట్లాడవనుకో, చాలా పెద్ద తేడా ఉంది నీలో అన్నట్టు. అట్లాగే ఇక్కడ కూర్చున్న పెద్దలకి అందరికీ నేను చెప్తున్నాను, సనాతన ధర్మము, గౌరవాలు, నమ్మకాలు ఏ ఒక్క రాజకీయ నాయకుడికి గాని, ఏ ఒక్క పార్టీకి గాని చిన్నవి కాదు, అతీతమైనవి. అతీతమైనవంటే ఏంటి? పొద్దున్న లేవంగానే ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టి వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకొని అప్పుడు ఫోన్ ఎత్తుతారు. ఇది మన సాంప్రదాయం, ఇది మన గౌరవం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఏం జరిగిందయ్యా అనంటే, పవన్ కళ్యాణ్ గారు, నేను అంటే చర్చలు జరుగుతున్నాయి, నేను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళను, టైం వేస్ట్ చేయను. పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు చాలా బాధ కలిగింది, మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి నా హర్ట్ అయ్యాను. వారు ఏదైతే చెప్పారో అక్షర సత్యం, నేను ఏకీభవిస్తున్నాను, వారిని నేను గౌరవిస్తున్నాను. వారి తల్లిగారైన అంజనీదేవి అమ్మగారికి చేతులెత్తి దండం పెడుతున్నా. ఇట్లాంటి కొడుకును నువ్వు కని సమాజంలో వదిలిపెట్టావు కదా, ఎంత సమయస్ఫూర్తి, ఎంత సనాతన ధర్మం పట్ల గౌరవము ఉన్న రాజకీయ నాయకుడిని మా దేశానికి నువ్వు అందించావు అంజనీ అమ్మ అని శిరస్సు వంచి దండం పెడుతున్నా ఆ తల్లి గారికి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఒక విశ్లేషకుడుగా నేను అడుగుతున్నాను, చక్కగా మాట్లాడారు, అన్ని విషయాలు ప్రస్తావించారు. నేను రాజకీయంలోకి ఎంటర్ అయితేనే సనాతన ధర్మం గుర్తొస్తుందా? నేను స్కూల్కి పోతే నాకు సనాతన ధర్మం గుర్తురాదా? నేను కాలేజ్ పోతే సనాతన ధర్మం గుర్తురాదా? 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు జీతం తీసుకుంటే సనాతన ధర్మం గుర్తురాదా? సనాతన ధర్మం మాట్లాడాలంటే రాజకీయమే కావాలా? హోదా కావాలా? పవర్ కావాలా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న పొరపాటు జరిగింది. ఎక్కడ? విజయవాడలో 30కి 30 గుళ్ళు బుల్డోజర్ పెట్టి దట్ 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 అని తోసేశారు. లడ్డూ విషయం మీద మనం బాధపడుతున్నాం అన్నమాట వాస్తవమే అయితే, ఆ రోజు 30 గుళ్ళు బుల్డోజర్ల కింద తొక్కించారన్నమాట వాస్తవం అవునా కాదా? సనాతన ధర్మంలో మనం పుట్టినప్పుడు, రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకున్నప్పుడు మన గుండెలు బాధపడ్డాయా లేవా? ఏ గర్భగుడిలో అయితే, ఏ వినాయకుడి గుడిలో అయితే విగ్రహ ప్రతిష్ఠ చేసి
దానికి అన్ని సౌకర్యాలు, అన్ని మంత్రాల ఉత్తీర్ణతతో, ఉత్కృష్టమైన ఆలోచనతో విగ్రహ ప్రతిష్ఠ చేసిన దేవాలయాన్ని బుల్డోజర్ కింద తొక్కారే, మరి దాన్ని ఏమనాలి? మరి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ లో ఉండొచ్చు గాక, మరి అప్పుడు కనపడలేదా? పేపర్లు చూడలేదా? ఎందుకు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు? తర్వాత రథం తగలబడ్డది. రథం తగలబడ్డప్పుడు వైఎస్ఆర్ సిపి గారు ఉన్నారు. ఎవడైనా ఉండని ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడు, అందరూ శాశ్వతం కాదు, ధర్మం శాశ్వతం. బాగా గుర్తు పెట్టుకోవాలి. మనం చేసే తప్పులు మనకే కాదు, మన కుటుంబాలకే తగిలే అవకాశం ఉంటుంది. ఇది సనాతన ధర్మం, కర్మ సిద్ధాంతం. నేను ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రిని, నోటికొచ్చినట్టు చేస్తా, కరోనా జులుపుతా అంటే చెయ్యవచ్చు దాకా. ఆగండి ఒక్క నిమిషం, ఇంకా అయిపోలేదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి ఇన్ని జరిగినప్పుడు ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మీరు ఈ పాయింటే తీసుకుందాం నాగేశ్వర్ గారు, ఈ పాయింటే తీసుకుందాం. మనం వాళ్ళ దగ్గర ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాగేశ్వర్ గారు, అరుణ్ గారు ఈ రోజు మీకు ఆవేదన కలిగింది, రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ఆవేదన కలిగిందా? గతంలో విజయవాడలో పుష్కరాలు, కృష్ణా పుష్కరాల సమయంలో ఆధునీకరణ పేరుతో కొన్ని గుళ్లను కూల్చేశారు. ఆ గుళ్ళు కూల్చేసినప్పుడు సనాతన ధర్మం గాని భక్తి గాని మీకు గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు అరుణ్ గారు? ఎందుకు గుర్తు రాలేదండి? సనాతన ధర్మాన్ని పాటించి ప్రతి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ముందుండి ఏది కూడా ముందుండి, అధికారంలో ఉన్నా గానీ అధికారంలో లేనప్పుడు గానీ ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ధి పొందడానికి అని మాట్లాడుతున్నారు. ఇతను మాట్లాడుతున్నారు ఏమనేసి, తిరుమలలో అసలు ఏమి రాజకీయాలు అనేది ఇంతకుముందు ఒక విధంగా, ఇప్పుడు ఒక విధంగా, ఎప్పుడు అక్కడ ఉండే పుణ్యక్షేత్రంలో ఎప్పుడు జరిగే విధంగా జరుగుతుందే తప్ప ఈరోజు సీఎం ఏదో చెప్తే కాదు అనేసనంటే, ఉండే వాళ్ళకే దర్శనం జరిగింది, డబ్బులుండే వాళ్ళే అక్కడ దర్శించుకున్నారు. వాళ్ళు చిన్న పిల్లలకు కూడా అక్కడ టిఫిన్లు గాని, అక్కడ ప్రసాదాలు గాని ఫ్రీగా అక్కడ దర్శించుకొని వస్తానే ఫ్రీగా లడ్లు ఇచ్చే సాంప్రదాయం అనేది ఇదేమీ లేకుండా అక్కడ అన్నదానంలో కూడా నాసిరికం. ఒకసారి మేము జపాలీకి వెళ్ళి, ఆడ స్థానికురాలుగా కూడా నేను అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాను, జపాలీకి వెళ్ళి అక్కడికి మేము అన్నదానానికి వెళ్తే తినలేని పరిస్థితి. రాజకీయం జరగదు, వీళ్ళు ఈ రోజు ఉంటారు రేపు వెళ్ళిపోతారు అని మాట్లాడుతున్నారు. తాను గురించి మాట్లాడుతున్నాను నేను. రాజకీయం ఎందుకు జరగలేదు? ఎన్నో స్కాములు లాస్ట్. అరుణ్ గారు, నాగేశ్వర గారు ఒకటే అడుగుతున్నారు, ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తున్నప్పుడు, గుళ్ళు కూల్చేసినప్పుడు ఈ దీక్షలు ఎందుకు చేయలేదు? అప్పుడు కూడా దీక్షలు చేయాలి కదా. గుడి కూల్చడం అంటే ప్రతిష్ఠించి ప్రాణ ప్రతిష్ఠ చేసి పూజించినటువంటి, ఎన్నో ఏళ్ళుగా పూజిస్తున్నటువంటి గుళ్ళు కూల్చడం కూడా అపవిత్రమే కదా, అది కూడా కీడు శంకిస్తుంది కదా, అది రాష్ట్రానికి కూడా మంచిది కాదు కదా. అప్పుడు ఎందుకు చేయలేదు ప్రాయశ్చిత్త దీక్షలు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న. అలాగే ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అడిగారు, వైష్ణవ దేవాలయంలో ఈ ఏదైతే ఆరోపిస్తున్నారో ఈ మొత్తం ఈ కార్యక్రమం జరిగితే శివాలయంలో సంప్రోక్షణ చేయడం ఏంటి? ఎందుకంటే ఇంద్రకీలాద్రి శ్రీ అమ్మవారి దేవాలయంలో ఈ సంప్రోక్షణ నిర్వహించారు కాబట్టి ఏంటి అక్కడ సంప్రోక్షణ చేయడం ఏంటి అనేది కూడా ఒక ప్రశ్న ఆయన వేశారు. ఈ రెండింటికి ఏమంటారు? అవును, తప్పే ఉందండి. భగవంతుడి సన్నిధిలో ఎక్కడ చేస్తే తప్పే ఉంది? ప్రాయశ్చితం ఏమి, ఈ పాపం ఏమి, ఇంత దారుణమేమి, వీళ్ళు ఎందుకు ఇంత దారుణంగా ఇది చేస్తున్నారు? వస్తున్నారు కదా, రేపు ఎక్కడో కూర్చొని మేము అట్లా, మేము ఇట్లా, మేము నీతివంతులు అని మాట్లాడే బదులు రేపు రమ్మనండి, వాళ్ళకి దమ్ముంటే విత్ ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాం కదా. మా నాయకుడు వస్తున్నారు రేపు తిరుమలకు, వారాహి సభ జరుగుతుంది తిరుపతిలో, నడకదారులు తిరుమలకు కూడా వెళ్తున్నారు. ఓన్లీ అక్కడ దుర్గమ్మ గుళ్ళేనే కాదు, తిరుమలకు కూడా వస్తున్నారు, నడకదారులో వెళ్తున్నారు. ఒక్కొక్కరు ఇప్పుడు ఈయన పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అంట, కనీసం అడ్వకేట్, ఆయన మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారు? పంది కొవ్వు 1400, ఓన్లీ నెయ్యంత అంటే అంత పవిత్రమైన లడ్డు గురించి మాట్లాడడం ఒక అడ్వకేట్ గా ఉండుకొని కోర్టులో ఇదేనా ఆయన మాట్లాడేది? ఇదేనా ఆయన చేసే న్యాయం? ఇదేనా? ఏం లాజిక్ ఉంది దాంట్లో? ఏం మాట్లాడుతున్నారు అతను? అంత పవిత్రమైన లడ్డు గురించి పంది కొవ్వు 1400 అంట,
వెండి బంగారు ఇది లడ్డు వెండి రాగి బంగారం లాంటిది Right, right. పండుకోవాలని మాట్లాడు ఎంతవరకు కరెక్ట్ అంటారు? రైట్, ఓకే ఓకే. సతీష్ గారు, ఇది కొవ్వులు బలి సతీష్ గారు ఒకటే ఆరోపణ కేవలం 100 రోజుల పాలనలో విఫలమయ్యారు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ లడ్డు వ్యవహారం తీసుకొచ్చారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందో విచారణ వేసి విచారణ ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు ఈ వ్యాఖ్యలు చేసినా బాగుండేది. కానీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. 100 రోజుల్లో ఎన్డీఏ కూటమి విఫలమైంది. దాన్ని కప్పిపుచ్చడానికి మొత్తం వ్యవహారం తెర మీదకి తీసుకొచ్చారు. ఇది మీ మీద చేస్తున్నటువంటి అలిగేషన్. ఏం చెప్తారు? శివ గారు, అదే చెప్తున్నా, వైసీపీ వాళ్ళకి బట్టగాల్చం ఏదైతే బాగా అలవాటు. ఇందాక మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ నేను మాట్లాడిందని వక్రీకరించి మాట్లాడుతున్నా. నేను మాట్లాడింది ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మళ్ళీ మాట్లాడుతున్నా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీలో కొవ్వెక్కి మాట్లాడాడు. తిరుపతి లడ్డూని, పందికొవ్వు, ఆ బంగారం, ఆ వ్యాఖ్యల గురించి నేను ప్రస్తావించాను. దానికి శ్రీనివాసరెడ్డి గారు చంద్రబాబు నాయుడు కొవ్వెక్కి ఎలా చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కొవ్వెక్కి ఎలా చేస్తున్నాడు అని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. నేను ఈవేళ ఒకటే చెప్తున్నా, వీళ్ళ దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, మీరు తిరుమల చరిత్ర తీసి చూసుకోండి. 1000 గాళ్ల మండపం అనేది ఎప్పుడు తీసేశారు, ఎక్కడ తీసేశారు అనేది వీళ్ళు ఎవరికి తెలియని విషయం. 1920లో మాడా వీధులు విస్తరణ సందర్భంలో 1000 గాళ్ల మండపాన్ని మొదటిసారిగా కొంత పార్టీ తొలగించారు. మళ్ళీ 1980లో కొంత పార్టీ తొలగించారు. 2003లో మళ్ళీ మిగతా ఏదైతే శిథిలావస్థకు చేరి కొంత పార్టీ మిగిలిందో అది తొలగించారు. ఏదైనా సరే తిరుమలలో జరిగింది ఒక అభివృద్ధి క్రమంలో జరిగినప్పుడు 1000 గాళ్ల మండపం ఎప్పుడో సంవత్సరాల తరబడి పురాతనమైనది. అది తిరుమల ఆలయ అభివృద్ధిలో భాగంగా అక్కడ తొలగించారు, మాడా వీధులు విస్తరణలో భాగంగా తొలగించారే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. దీని ఆ రోజున అజయ్ కలాం గారు ఉన్నారు. ఆ రోజు నిర్ణయం తీసుకోవడంలో అదే అజయ్ కలాం గారు ఈ రోజున వైసీపీలో ముఖ్యమంత్రి గారికి బహుశా సలహాదారు ఏదో హోదాలో కూడా ఉండుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సలహాదారుగా కూడా పనిచేశారు. ఇదే దుష్ప్రచారాలు చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే దానికి దుష్ప్రచారాలు చుట్టి గోబల్స్ ప్రచారాలు చేసి అలర చేయడమే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తిరుమల విశిష్టత పరిరక్షణలో కానీ, తిరుమల అభివృద్ధిలో కానీ, ఇందాక సోదరు చెప్తున్నారు తిరుమలలో అన్నప్రసాద వితరణ గురించి. అసలు తిరుమల అన్నప్రసాద వితరణ అనేది స్టార్ట్ చేసింది ఎవరు సార్? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగింది. అంటే ఇందాక వ్యాకరణం గారు కూడా మంచి సలహాలు చెప్పారు. వాటికన్ సిటీ తరహాలో ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ పోతుందని. దాన్ని నేను కూడా స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో చెప్పారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రైస్తవులకు వాటికన్ సిటీ ఉంది, లేదా ముస్లింలకు పవిత్రమైన స్థలం మక్కా ఉంది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా తిరుమల తిరుపతి అభివృద్ధి చెందాలి అని కోరుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవన్నీ కూడా నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా ఒకళ్ళ మీద రాజకీయం చేసి ఏదో అలర చేయాలనే ఉద్దేశం కాదు. మీరు ఇందాక అంటున్నారు 100 రోజుల పరిపాలన వైఫల్యం. 100 రోజుల పరిపాలన వైఫల్యాలు ఏమున్నాయి సార్? 100 రోజులు 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిన వైసీపీ ప్రభుత్వం నుంచి, వైసీపీ అరాచకాల నుంచి ఆంధ్రప్రదేశ్ ని సెటరైట్ చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వారి టీం గారు. అనుకోకుండా వచ్చిన విపత్తు విజయవాడ వరదలు మనం చూసాం. ఆ వరదల్లో 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ లో కూర్చుని క్యాంప్ కార్యాలయం పెట్టి అక్కడ వాళ్ళందరికీ, ప్రజలందరికీ రీహాబిలిటేషన్ యాక్టివిటీస్, ఈ వ్యాధికి పునరావాసం చేసి మేము ఇచ్చిన హామీల్లో మొట్టమొదటి హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపు, ఒంటరి మహిళలు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆర్థిక పరమైన వెసులుబాటు కల్పించాలి, వాళ్ళందరూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చంద్రబాబు నాయుడు గారు Day 1 అది అమలు చేశారు. ఈవేళ 16,000 ఉద్యోగాలకు డిఎస్సి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పయనించడం మొదలు పెట్టింది. ఎన్డీఏ సహకారంతో పోలవరం ప్రాజెక్టు ఎప్పుడైతే విధ్వంసానికి గురైపోయి వెనకబడిందో ఆ పోలవరం ప్రాజెక్టు ను మళ్ళీ గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు మొదలైంది. అమరావతి రాజధాని శ్మశాన వాటికి తయారు చేస్తామని చెప్పిన ఓకే సతీష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఓకే సతీష్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు తిరుమలకంటూ
కొన్ని నిబంధనలు ఉంటాయి. స్వామివారికి చేసేటటువంటి కైంకర్యాల విషయంలో ఆగమ శాస్త్రం పాటిస్తారు. అలాగే టీటీడీ బోర్డు అంటూ కొన్ని నిబంధనలు కూడా గతం నుంచి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒకటి, ఎవరైనా అన్యమతస్థులు స్వామివారి దర్శనానికి వస్తే ఖచ్చితంగా కూడా డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ కూడా స్వామివారి మీద మాకు నమ్మకం ఉంది, సంపూర్ణ నమ్మకం ఉంది, ఆ నమ్మకంతోనే మేము స్వామివారి దర్శనానికి వచ్చామనేటటువంటి ఓ డిక్లరేషన్ ఉంది. డిక్లరేషన్ చాలా మంది ఫాలో అయ్యారు. గతంలో చంద్రబాబు కూడా ప్రస్తావించినటువంటి అంశం ఈ 2 రోజుల క్రితం ఈ అంశాన్ని అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వారు కావచ్చు, జేసుదాస్ లాంటి వారు కావచ్చు, వారంతా కూడా తిరుమలకు వస్తూ ఉంటారు, డిక్లరేషన్ ఇచ్చి వెళ్తూ ఉంటారు. కానీ విపక్షంగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు విపక్షంగా ఉన్నప్పుడు, ఆయన దర్శనానికి వచ్చినప్పుడు ఈ డిక్లరేషన్ కి సంబంధించి పత్రాలు అప్పటి అధికారులతో పంపితే కొంత వివాదం అయింది. ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలని చెప్పి డిమాండ్ ఉన్నా కూడా ఆయన కొంత దాన్ని బేఖాతరు చేశారు. ఎందుకు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళుంటే డిక్లరేషన్ ఇవ్వడంలో మీకు ఉన్నటువంటి నామోషి ఏంటి? ఎందుకు ఆ అంశాన్ని కూడా వివాదం చేసుకున్నారు? శివ గారు, ముందుగా దీనికి సమాధానం చెప్పబోయే ముందు, వారు సతీష్ గారు అంటే నాకు చాలా గౌరవం. వారికి నేను తెలుసు, నాకు వారు తెలుసు. నేనేమంటున్నానంటే, నేను వ్యక్తిగత ఆరోపణలకు వెళ్ళలా. పొన్నవోలు సుధాకర్ గారు ఏది బేస్ చేసుకొని అన్నారో దాని వివరణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మా బయట 1000 రూపాయలకు దొరికేటటువంటి నెయ్యిని 320 రూపాయలకు ఎలా ఇస్తారని ప్రశ్నించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అసలు బయట 1000 రూపాయలు అనేదే పెద్ద అబద్ధం అండి. ఎందుకని అంటున్నానంటే, ఇక్కడ మన కోస్తా ప్రాంతం, ఉత్తరాంధ్రలో ఈ ప్రాంతాలలో మనకి గేదె పాలు మాత్రమే, గేదె నెయ్యి మాత్రమే మనం వాడతాం. ఇక్కడికి వెళ్తే రాయలసీమ, ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం, కర్ణాటక, తమిళనాడుల్లో ఎక్కువగా ఆవు పాలు మాత్రమే వాడతారు, ఆవు నెయ్యి మాత్రమే వాడతారు. ఆ ప్రాంతాల్లో ఆవు డైరీలు మాత్రమే ఉంటాయి, ఇక్కడ గేదె నెయ్యి డైరీలు మాత్రమే ఉంటాయి. వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నటువంటి సమాచారం ఏంటంటే, అక్కడ వాళ్ళు ఒక 20 లీటర్ల పాలు పడుతుందంటండి నెయ్యి తీయటానికి. ఇది 1 లీటర్ నెయ్యి తీయటానికి, 1 కేజీ నెయ్యి తీయటానికి 20 లీటర్ల పాలు పడతాయి. 20 లీటర్ల పాలని వాళ్ళు లీటర్ 30 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తారు. లీటర్ 30 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తే 600 రూపాయలు పడుతుంది. కొనుగోలు చేసిన తర్వాత అది ట్రాన్స్పోర్టేషన్ గాని, వాళ్ళు ప్యాకెట్లుగా మార్చి ఇది చేయటానికి కానీ, తర్వాత దాని నుంచి క్రీమ్ తీయటానికి కానీ వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు 9 రూపాయలు లీటర్కి, అంటే 180 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 180 రూపాయలతోటి కలుపుకుంటే 780 రూపాయలు వాళ్ళకి ఖర్చు అవుతుందండి. 780 రూపాయలు ఖర్చు అయిన తర్వాత దాంట్లో 320 రూపాయల నెయ్యి వస్తుంది. దాని తర్వాత ఈ ప్యాకేజ్ చేసినటువంటి ఈ పాలు 1.5% నుంచి 2% వరకు నెయ్యి తీస్తారండి. మిగిలినటువంటి దాంట్లో ఒక 8.8% మిల్క్ వేస్ట్ అవుతుంది ఆ ఎక్స్చేంజ్ చేసేటటువంటి క్రమంలో. ఆ వేస్టేజ్ పోగా 17.2 లీటర్ల పాలని 57 రూపాయల లెక్కన అమ్ముతారండి. అంటే వీటి ద్వారా వాళ్ళకి 980 రూపాయలు వస్తాయి. 980, 320 ఎంతండి? 1300 రూపాయలు. 1300 రూపాయలకి వాళ్ళకి అయ్యేటటువంటి ఖర్చు ఎంతండి? 780 రూపాయలు. వాళ్ళకి మిగిలేది ఎంతండి? డైరీ వాళ్ళకి 520 రూపాయలు. ఈ వాస్తవాలను మరుగున పెట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారు, వారు రోహిణి సింగ్ గారు అడిగినట్టుగా, ప్రఖ్యాత జర్నలిస్ట్ రోహిణి సింగ్ గారు ఏమని అడిగారు? మీరు లోయెస్ట్ టెండర్ ఇచ్చిన వాళ్ళకి గతంలో మీరు ఇచ్చింది నిజమా కాదా? ఏది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళని కాదని, గోవింద మిల్క్ ప్రైవేట్ వాళ్ళకి మీరు 276 రూపాయలు అనగానే 326 రూపాయలు సప్లై చేస్తున్నటువంటి కేఎంఎఫ్ ని కాదని, గోవింద వాళ్ళకి ఇచ్చింది మీరు నిజమా కాదని జర్నలిస్ట్ అడిగారు. లోయెస్ట్ టెండర్ వాళ్ళకి ఇచ్చినంత మాత్రం డిక్లరేషన్ దగ్గర రావాలి శ్రీనివాస్ రెడ్డి గారు. అది ఆ వాస్తవాలు తెలియాలి కాబట్టి నేను చెప్పాను సార్. మీ ద్వారా అనుమతి తీసుకొని పొన్నవోలు సుధాకర్ గారు కూడా చెప్పింది ఏంటంటే, ఎక్కువ తక్కువ ధరల గురించి ఆయన చెప్పింది. తర్వాత డిక్లరేషన్ అనేది పాలకులు రాజశేఖర రెడ్డి గారు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారా సార్? రాజశేఖర రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు అడగని చంద్రబాబు నాయుడు గారు కానీ, అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని డిక్లరేషన్ అడగినటువంటి వీళ్లు రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు ఈ లడ్డు అంశంలో
వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. ఎందుకంటే జరగనది జరిగినట్టుగా నేను ఎందుకు అంటున్నానంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు, లడ్లు సేల్స్ ఏమాత్రం తగ్గలేదు, 3,20,000 రోజువారీ అమ్ముతారైతే ఈ 4 రోజులు వివాదం రేగిన తర్వాత 15,74,000 లడ్లను అమ్మటం జరిగిందని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిన్న రాశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి మాటలను ప్రజలు గాని భక్తులు గాని విశ్వసించట్లేదు అని వారు క్లియర్ గా చెప్పారు. ఎందుకు చెప్పారు? దాన్ని డైవర్ట్ చేసి ప్రజలు విశ్వసించట్లేదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు డిక్లరేషన్ అంశాన్ని కొత్తగా తీసుకొచ్చారు. అప్పుడు అడగాలండి, ఇప్పుడేంటి డిక్లరేషన్? రాజశేఖర రెడ్డి గారికి లేనటువంటి డిక్లరేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందా? అడిగినా అడగకపోయినా శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు నేను చెప్పేది ఏంటంటే అడిగినా అడగకపోయినా ఎవరైనా సరే ఒక నిబంధన ఉన్నప్పుడు అది పాటించుంటే బాగుండేది. గతంలో రాజశేఖర రెడ్డి గారైనా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా ఆ నిబంధన పాటించుంటే ఇన్ని వివాదాలు వచ్చేవి కాదు కదా అనేది నా అభిప్రాయం. అంతే. ఓకే, నాగేశ్వర్ గారు. ఏమంటే నిజాం నవాబు గారు కూడా ఆ రోజున డిక్లరేషన్ ఇచ్చే రామభద్రుల వారికి తలంబరాలు ఇచ్చారా? అప్పుడు అక్కడ నిబంధన లేదు కదా శ్రీనివాసరెడ్డి గారు. పాలకులకు నిబంధనలు ఏంటి సార్? ఇది రైట్. ఓకే, నాగేశ్వర్ గారు. ఓకే, ఈ లడ్డు వ్యవహారం, ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు ఇవన్నీ ఒక్కసారి పక్కన పెడితే తిరుమలలో జరుగుతున్నటువంటి గతం నుంచి జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, ఏ ప్రభుత్వం మారినా కొత్త ఈవో వస్తారు, కొత్త నిబంధనలు వస్తాయి. ఈ భక్తులు ఏ రకంగా చూస్తారంటే అది ఒక ప్రయోగశాల. ప్రతిసారి నిబంధనలు మారుస్తూ ఉండడం, దర్శనాల సిచ్యువేషన్ మారుస్తూ ఉండడం, కొత్త నిబంధనలు తీసుకొస్తూ ఉండడం, కొత్త ఇది తీసుకొస్తూ ఉండడం, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఎక్కువ చేస్తూ ఉన్నారు. ప్రతిసారి ఇవన్నీ చేంజ్ అయిపోతూ ఉన్నాయి అనేటటువంటిది ఒకటి జరుగుతుంటే, రాజకీయ వ్యాఖ్యానాలు కొండపైకెక్కి ప్రతి ఒక్కరూ కూడా తిరుమల కొండ మీద కనీసం పువ్వులు కూడా కోయడానికి ఉండదు. కొండ మీద ప్రతిదీ కూడా స్వామివారిది మాత్రమే, ఇదంతా కూడా స్వామివారిది అని చెప్తూ ఉంటారు. అటువంటిది కొండ మీదకి ఎక్కి కొంతమంది ఏమో ఆ పార్టీ నాయకుల అధినాయకులను పొగుడుతూ ఉంటారు, కొంతమంది ప్రత్యర్థుల మీద ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. గోవిందా గోవిందా అని గోవిందనామాలు పలకాల్సిన చోట ఈ రాజకీయ వ్యాఖ్యానాలంటే ఎందుకు తిరుమలని మరీ ఇంత దారుణంగా భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి? ఇది మారాలంటే ఏం చేయాలంటారు నాగేశ్వర్ గారు? ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. నాకు బాగా గుర్తు, 40 సంవత్సరాల క్రితం నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు తిరుపతికి వెళ్తే నేను మా అక్కే అలా నడుచుకుంటూ పోతూ పూలు చక్కగా ఉండేవి. సో అదొక టెంప్టేషన్ ఉండేది చిన్నప్పుడు, అరే పూలు భలే ఉన్నాయి అని అమ్మ చెప్పేది, మా నాన్నగారు చెప్పేవారు, అవి ముట్టుకోకు. మీరు అన్నది చాలా 100% కరెక్ట్ పాయింట్. ఆ పూలు గాని గడ్డి పూజ గాని ఏదైనా సరే కొండ మీద స్వామి వారిది. అసలు స్వామివారి కొండ మీద నువ్వు వచ్చావంటేనే ఆయన అనుమతితో నువ్వు వస్తున్నట్టు భావన. అంటే నా ఇంటికి వచ్చి నీ ఇంటి సమస్య, పక్కింటి సమస్య, రాజకీయ సమస్య మాట్లాడితే నేను ఏమంటానండి? ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకో, ఇక్కడ ఎందుకే నా టైం వేస్ట్ చేస్తావు, నీ ప్రపంచం చాలా పెద్దగా ఉంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుంటా. వాస్తవమైన విషయం, కొండ మీద గడ్డి పూచ దగ్గర నుంచి పువ్వు దగ్గర నుంచి స్వామివారికి సంబంధించిందైతే బుద్ధి లేని గాడిదలు, మతి భ్రమించిన వ్యక్తులు, రాజకీయం తలకెక్కిన పిశాచులు ఈ రోజు కొండ మీద రాజకీయం చేయడం అనేది అతి నీచమైన, అతి దౌర్భాగ్యకరమైన, మానసిక దౌర్భాగ్యం. అది చెయ్యకూడని పని. వాళ్ళకి తెలియదు ఏంటంటే, సపోజ్ నేనే ఉన్నానండి, ఉదాహరణకి నేను బీజేపీయో టీడీపీయో వైఎస్ఆర్ అనుకుందాం, నా రాజకీయ నాయకుడు ఎవరో ఉంటారు కాక, నాకు సీఎం ఎవరో ఉంటారు కాక, కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయుడికి వీళ్ళందరూ నువ్వు అందరూ ఒక్కటే. నిన్ను నేను ఇక్కడ మెప్పించడానికి స్వామి వారి కొండ మీదకి వచ్చి నోటికి వచ్చినట్టు పొలిటికల్ మాటలు మాట్లాడుతున్నారు, కానీ అది దైవ దూషణతోని సమానము. ఇది చాలా మందికి తెలియని విషయము. గోవిందన మొదటి మెట్టు ఎక్కేటప్పుడు నాకు చాలా చాలా సంతోషం అనిపించేదండి. కొండ మీద ఒక్కొక్కసారి నడుచుకుంటే వెళ్ళగలము. డబ్బున్నవారు, అధికారంలో ఉన్నవారు, సెలబ్రిటీల కంటే కూడా ఈ రోజు శిరస్సు వంచి దండం పెట్టవలసింది ఈ దేశం కామన్ మ్యాన్. అంటే వాడు ఒక 1000, 2000, 3000, 10,000 సంపాదించుకొని దాంట్లో 2 రూపాయలు 3 రూపాయలు కూడా సేవ్ చేసుకుంటూ రోజుకు మెట్లెక్కుకుంటూ స్వామివారిని దర్శించుకుంటాడండి. మొదటి మెట్టుకు కూడా వాడు శిరస్సు వంచి స్వామివారికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి, అయ్యా ఏడుకొండలవాడ వెంకటరమణ మూర్తి కాపాడబయ్యా అంటాడు. వాడి వల్ల దేశం కాపాడబడుతుంది, వాడి నమ్మకం వల్ల సనాతన ధర్మం నిలబడుతుంది.
అలాంటి భక్తులే స్వామివారు ఇష్టపడతారంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. భక్తి అంటే అదండి. చాలా ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తే. ఎంతో చిన్న చిన్న చంటి పిల్లలండి. మన ఇంట్లో కూడా గోడ అవతలికి పోయినా, గేట్ అవతలికి పోయినా, అయ్యో మన వాడు బయటికి పోయాడు రా, లోపల తీసుకురా అంటారు. అట్లాంటిది సంకరం చిన్నవాడిని చంటి పిల్లలు వేసుకొని మెట్లెక్కుకుంటూ తల్లిలో నడుస్తారండి. కాళ్ళకి దండం పెట్టాలి వాళ్ళకున్న భక్తికి. అలాంటి వాళ్ళ కోసం ధర్మం నిలబడుతుంది, అలాంటి వాళ్ళ కోసం దేశం బాగుండాలి. కానీ అలాగే నాగేశ్వర గారు, నేను ఇందాక తిరుమలలో జరుగుతున్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడినప్పుడు ఒక పాయింట్ మిస్ చేశాను. మొత్తం ఈ వ్యవహారాలన్నీ కూడా కొండపైన రాజకీయాలు మాట్లాడడం కావచ్చు, తిరుమలలో ఒక ప్రయోగశాల చేయడం కావచ్చు, రాజకీయ వివాదాలకు నిలయంగా కావడానికి కావచ్చు, ఇది మొత్తం కూడా తిరుమలలో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడం వల్లే. ఆ ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం లేదు, ఇంకొకరు లేదు, కేవలం రాజకీయ అకామిడేషన్, అక్కడ దాన్ని ఒక అకామిడేషన్ సెంటర్ చేయడం వల్ల పొలిటికల్ గా ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి అక్కడ మెంబర్షిప్లు ఇవ్వడం ద్వారా, రాజకీయ నాయకులు పెట్టడం ద్వారా అనేటటువంటి చర్చ ఎక్కువగా ఉంది కదా, దాని మీద ఏమంటారు? కరెక్ట్, మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. మీకు విషయం తెలుసు, అక్కడ కూర్చున్న పెద్దలు రాజకీయ పండితులకు కూడా తెలుసు. ఏమి తెలుసా అండి, కొత్త గవర్నమెంట్ రాగానే హడావిడి ఎవరిది ఉంటుంది తెలుసా అండి? IPS IAS వాళ్ళది. ఎందుకనంటే కొద్దిగా మనం ఎక్కడ బొకే ఇద్దావా, కొద్దిగా వెళ్ళి సార్ ఉన్నది నిలబడు కదవా, కొద్దిగా ఎక్కడైనా పోస్టింగ్ వస్తుంది. అలాంటి IAS IPS ఇంకా క్యాడర్ ఆఫీసర్స్ ఏం చేస్తారు తెలుసా అండి? సార్ నాకు టీటీడీ దగ్గర ఇవ్వండి సార్, నేను మంచిగా చూసుకుంటాను. ఇతను టీటీడీ దగ్గర వేస్తే ఇతను నేను మనిషిని పంపించిన మనుషులకి కండువ గప్పి, మంత్రాలు పెట్టి, లడ్డూలు పెట్టి మంచిగా చూసుకుంటారు. ఇంత నీచమైన దౌర్బల్యమా? స్వామి వారి దగ్గర ఆఫీసర్ రావడం తప్పనట్లేదు, ఆఫీసర్ పోస్టింగ్ తప్పనట్లేదు. అంటే నువ్వు ఒక చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ స్థాయి ఏదైతే ఉంటుందో దానికంటే పెద్ద రికమెండేషన్ తిరుపతి కంటే. ఇది ఇంటర్ఫియరెన్స్ అంటున్నా నేను. ఇది ఎవరైతే ఆర్డర్ ప్రకారమో సీనియారిటీ ప్రకారం ఎవరికి రావాలో వాళ్ళకి రావాలంటున్నా నేను. దాన్ని రాజకీయం చేసి తన వాళ్ళని అక్కడ పెట్టుకొని వ్యవస్థ నడిపించినప్పుడు ఇట్లాంటివి జరుగుతాయా, జరగవా? ఇంతవరకు ఎందుకండి? సూటి సవాల్ నేను అడుగుతున్నా ఒక అనలిస్ట్ గా. నేనే చంద్రబాబు నాయుడు గారు అయితే, నేనే పవన్ కళ్యాణ్ అయితే 24 గంటల్లో జరిగిన విషయాన్ని తెలిసిన తర్వాత తక్కువ ఆఫీసర్స్ అక్కడ సస్పెండ్ అవ్వాలా లేదా? అయ్యారా? తక్కువ అరెస్ట్ అవ్వాలా లేదా? అయ్యారా? తక్కువ నిర్ణయాలు రావాలా లేదా? అయ్యారా? ఎందుకు సస్పెండ్ కాలేదు, ఎందుకు అరెస్ట్ కాలేదు? మీ ప్రెస్ మీట్లతో వాయిస్తున్నారేమిటి? సరే, జగన్మోహన్ రెడ్డి గాని ఇంకొక వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అని డిక్లరేషన్ ఇచ్చారా లేదా అనే విషయం కరెక్టే కావచ్చు. కానీ అయ్యా నేనేమంటున్నా అంటే, ఒకటి ఆల్రెడీ గుణపం గుచ్చుకుందయ్యా సనాతన ధర్మం లాగా. నాకు ఈ గుణపం తీయక ముందరే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయక ముందరే ఇంకోటి ఎందుకు? లెట్ us ఫోకస్ క్లియర్. అరెస్ట్ చేయాలంటే ఎంక్వైరీ వేసాం. ఒక్క నిమిషం అండి. అరెస్ట్ చేయాలంటే ఎంక్వైరీ వేసామండి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ 4 నెలల్లో వస్తుందండి. తర్వాత ఇంకో విషయం, నువ్వు ఇది మర్డర్ కేసు కాదు. మర్డర్ జరిగిన తర్వాత హంతకులు పారిపోయి సింగపూర్ లో వీసా తీసుకొని పారిపోయారని అందరూ అక్కడే ఉన్నారు కదండి. 2 రోజులు నీ దగ్గర ఉన్న సిన్సియర్ IPS ఆఫీసర్ 4 పెట్టు, మొత్తం బయటపడుతుంది. ఇన్ని రోజుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఒక సగటు సనాతన ధర్మంతో చెప్తున్నాడంటే సత్యము కాదా అవునా? ఓకే సతీష్ గారు ఏం ఆన్సర్ ఇస్తారు? సతీష్ గారు ఏం ఆన్సర్ ఇస్తారు నాగేశ్వర్ గారి ప్రశ్నకి? అదే చెప్తున్నాను సార్. ఆ రోజున ఎవరైతే రివర్స్ టెండరింగ్ చేసి ఆ నెయ్యి కొనుగోలు చేశారో ఆ ధర్మారెడ్డి వేళ లేటర్ పొజిషన్ ఎవరి మీద చర్యలు తీసుకోవాలి, ఏం చేసేయాలి అనేది ఇప్పుడు ఆయన జర్నలిస్ట్ గా ఎక్స్పీరియన్స్ ఉందంటున్నారు, ఆయన ఎనలిస్ట్ గా చెప్తున్నారు, చెప్పిన దానికి చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే ప్రతి దానికి దుష్ప్రచారం చేసి బ్యాచ్ ఆయన ఏమంటలేదు. చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు తప్ప ఆయన ఎనలిస్ట్ గా నేను ఆయన కాదని అంటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన టీటీడీలో జరిగిన వైఫల్యాల గురించి కూడా నాగేశ్వరరావు గారు మాట్లాడి ఉండుంటే నేను స్వాగతించేవాడిని. ఆయన చెప్పారు 40 ఏళ్లుగా తిరుమల తిరుపతి దర్శనం చేసుకుంటున్నాను. ఈ 40 ఏళ్లకి ఆయన 35 సంవత్సరాలు చూసిన దానికి గత 5 ఏళ్లలో తిరుమలలో నేను ఒక సామాన్య భక్తుడిగా చెప్తున్నాను సార్. నేను ఎప్పుడు తిరుమలకి వెళ్తే ఏ సిఫార్సు లేకతోటి వెళ్ళను. నేను ఎవరైనా అడిగితే సిఫార్సు లేక కావాలి, ఆ దర్శనాలు కావాలి, ఈ దర్శనాలు కావాలంటే ఏదో మినిస్టర్ గారికో IAS కో ఎవరో ఒకరికి చెప్పి రికమెండ్ చేద్దాం తప్ప నా వ్యక్తిగత దర్శనం అయితే నేను మెట్ల దారి మీద నడుచుకుంటూ ఆయన చెప్పినట్టు గోవిందా గోవిందా నినాదాలు చేసుకుంటూనే ఆయన భక్తిలో వెళ్లి ఆ క్యూ లైన్ లో ఉండి అది రోజు పట్టినా 10 గంటలు పట్టినా 24 గంటలు పట్టినా లైన్ లో ఉండే ఈ రోజుకి నేను స్వామివారి దర్శనం చేసుకుని వచ్చే సామాన్య భక్తుడిని.
గత 5 ఏళ్లలో తిరుమల ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, లేదా అంతకు ముందు ఎట్లా ఉంది అనేది వ్యత్యాసం. ఎందుకు సార్ ఇప్పుడు ఆయన చెప్పినట్లులోనే టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఛార్జీ తీసుకున్నారు. అది ఈవేళకి వీడియోలో సాక్ష్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ తులాభారం తీసుకుంటుంటే గౌరవనీయ వైవి సుబ్బారెడ్డి గారు సతీమణి జగన్ రెడ్డి రక్షక గోవింద అని ఒకే పది సార్లు ఆవిడ అక్కడ నినాదాలు చేసింది. అది అపవిత్రమా కాదా అని నేను అడుగుతున్నాను. భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, ఆయన క్రిస్టియన్, ఆయన నక్సలైట్, ఆయన వామపక్ష తీవ్రవాద సంస్థల్లో పనిచేసి వచ్చిన వ్యక్తి. ఆయన ఏ రోజు హిందూ మత విశ్వాసాన్ని గౌరవించలేదు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ గా పెట్టారు. అతనికి తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడాలని కనీస పరిజ్ఞానం లేదు. అలాగే మీరు ఇందాక ఒక పాయింట్ రీచ్ చేస్తే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సమర్థించుకుంటున్నారు. టీటీడీ ధర్మ రక్షణ నిర్ణయాల్లో ఉందా హిందూయేతర భక్తులు ఎవరైనా? సతీష్ గారు మీరు గత చైర్మన్ గురించి మాట్లాడుతున్నారు, మతం గురించి మాట్లాడుతున్నారు, లేదంటే ఆయన కమ్యూనిస్ట్ అంటున్నారు, నక్సలైట్ అంటున్నారు, ఇదంతా అంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అవి నిజమైనా కూడా మనుషులు మార్పు చెందరంటారా? వాల్మీకి రామాయణం రాయకముందు ఎవరండి? వాల్మీకి రామాయణం రాకముందు ఒక దొంగే కదా. ప్రతి మనిషిలో మార్పును స్వాగతించవచ్చు. సరే, మనం ఈ ఆరోపణలు ఇవన్నీ కాదు సతీష్ గారు. ప్రస్తుతం మీరు అధికారంలో ఉన్నారు సతీష్ గారు, ఎక్క మీదటైనా అందరం స్వామివారి భక్తులమే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరం స్వామివారి భక్తులమే, బయట అందరూ కూడా స్వామివారి భక్తులం అనే చెప్పుకుంటున్నాం. కానీ టీటీడీ అలా అయిపోతుంటే, తిరుమల వెంకన్నకు అన్యాయం జరుగుతుంటే అందరం కూడా చూస్తూనే ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మీరు అధికారంలో ఉన్నారు, అక్కడ అన్ని మతస్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారి పరిస్థితి ఏంటి? వారి విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది? ఓ పక్క బీజేపీ అదే హైలైట్ చేస్తుంది, టీడీపీ గతంలో అదే హైలైట్ చేసింది, జనసేన అదే హైలైట్ చేసింది. అన్ని మతస్థులు అక్కడ ఉంటున్నారని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. ఎవరైనా స్వామివారి దర్శనానికి వస్తేనే డిక్లరేషన్ ఇవ్వాలని మనం అడుగుతున్నామే. మరి ఏ రకంగా అన్ని మతస్థులు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు? ఈ విషయంలో మీ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది? ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతుంది. ఇందాక వేకాంత నాగేశ్వరరావు మాట చెప్పారు. 30 సంవత్సరాల లోపు వయసులో ఉన్నప్పుడు ఆయన కమ్యూనిస్ట్ అయి ఉంటే స్వాగతించాలి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కమ్యూనిస్ట్ గానే ఉన్నాడంటే వాటి గురించి ఆలోచించాలి. ఇదే మాట వాజ్పేయి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పేవారు. ఒక వయసు, ఒక పరిణతి వచ్చిన తర్వాత. అట్లాగా భూమన కరుణాకర్ రెడ్డి గారు పరిణతి చెంది హిందూ మత విశ్వాసాలను గౌరవించి హిందూ మతం పట్ల ఒక నిబద్ధతతో పనిచేస్తుంటే మీరు అన్నట్టుగా మేము కూడా అభినందిస్తాం. కానీ అదే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్న సమయంలో పద్మావతి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ నియామకాల్లో వాటిల్లో ఆయన క్రైస్తవులకు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. మనం చూసాం టీటీడీలో జరిగిన అసాంఘిక కార్యక్రమాలు గత 5 ఏళ్లలో. ఆఖరికి భక్తి ఛానల్లో అసభ్యకర సన్నివేశాలు ప్రసారాలు జరిగినాయి. ఈ తిరుమల కొండ మీద సిలువ పెడితే తప్పేంటని ప్రశ్నించిన పెద్ద మనుషులు ఉన్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామికి 7 కొండలేదు, 2 కొండలే చాలు కదా అన్న మనిషి ఒక ఆయన హెలికాప్టర్ తోటి పాటు గాలిలో కలిసిపోయారు. నేను చెప్తున్నా దీనికి నేను ఒకటే చెప్తున్నా, రాజకీయం ఏమి జరగట్లేదు సార్. వెంకటేశ్వర స్వామి ఆయన కాపాడుకుంటాడు. వెంకటేశ్వర స్వామి ఎవరిని ఎలా శిక్షించాలి? ఇదే సతీష్ గారు ఆరోపణలోకే వ్యాఖ్యానాలోకే నేనేంటంటే ఇక్కడి నుంచైనా ఫుల్ స్టాప్ పడాలి. కొండ మీద రాజకీయాలు మాట్లాడొద్దు, కొండ మీద అన్య మతస్థులకు ఉద్యోగాలు ఇవ్వద్దు, ఉన్న వాళ్ళ విషయంలో ప్రక్షాళన జరగాలి. కొండ మీద రాజకీయ పునరావేశ కేంద్రం కింద చెయ్యొద్దు. అలాగే కొండ మీద ప్రయోగాలు చేయొద్దు. కొత్త ఈవో వచ్చిన ప్రతిసారి కూడా ఒక ప్రయోగశాల చేయొద్దు. ఒక భక్తుడిగా మీరంతా కూడా భక్తులు కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి సతీష్ గారు. ఖచ్చితంగా నేను కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి నాగేశ్వర్ గారు ఏదో పాయింట్ చెప్తున్నారు. ఒక చిన్న విషయం, సతీష్ బాబు గారు నన్ను అడిగారు, పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు, చంద్రబాబు గురించి ప్రస్తావించారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదు. నేను ముందరే చెప్పాను, నాకు ఎవడు దగ్గర కాదు, ఎవడు దూరం కాదు, స్వామి దగ్గర మనకి, అలాగే అనుకోవాలి మనం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను సార్, ఒక్క నిమిషం సతీష్ బాబు గారు, నేను అక్కడికే వస్తున్నాను. నేను చాలా సార్లు తిరుపతికి వెళ్ళినప్పుడల్లా హైదరాబాద్ నుంచి నా కారులో మా కుటుంబ సభ్యులు అందరం వెళ్తాను. నేను అక్కడ దిగిన తర్వాత ఖచ్చితంగా నేను టాక్సీ ఎక్కి వెళ్తానండి. ఎందుకు తెలుసా సార్? నేను టాక్సీ ఎక్కి వెళ్తాను ఎందుకు నా కారు ఉన్నా కూడా అంటే, నేను లోకల్ కాదు, ఆ టాక్సీ డ్రైవర్ లోకల్. నాకు వాడు 40 నిమిషాలు పైకి తీసుకెళ్లే లోపల మొత్తం చెప్పేస్తాడు హిస్టరీ అంతా. ఎవడు దొంగ కాదు, ఇక్కడ జరుగుతున్నది, ప్రజలు ఏమి ఇబ్బంది పడుతున్నారు. వాడు పనే డ్రైవింగ్. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ భక్తులు మాట్లాడుకుంటున్నదల్లా వింటూనే ఉంటాడు వాడు.
నేను ఇప్పుడు మీరు అడిగినారు కాబట్టి చెప్తా. 40 సంవత్సరాల నుంచి ఐ గో ఆన్ రికార్డ్. 40 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు జరిగింది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా జాగ్రత్తగా వినాలి ఈ స్టేట్మెంట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను చాలా సందర్భాల్లో ప్రతి ఇయర్ వెళ్ళేవాడిని. పేదలు నడుచుకుంటూ వచ్చి స్వామివారికి అత్యుత్తమమైన పవిత్రమైన హృదయాలతోని భక్తులు వస్తే మీరు క్యూ కాంప్లెక్స్ ఎక్కడ పెడతారండి? వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏమో విఐపీల కోసం ఎంట్రీ అని పెడతారు. మెట్లెక్కి వాళ్ళు వచ్చేవాళ్ళు నేను చూసేవాడినండి 40 years నుంచి. ఒక్కొద్ది దగ్గర, గుడికి కొద్దిగా దగ్గరగా, కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకో కొద్దిగా దూరం, కొన్ని సంవత్సరాలుగా ఇంకా కొద్ది దూరం. మొన్న రీసెంట్ గా నేను వెళ్ళొచ్చినప్పుడు, ఇదేంటయ్యా కొండ మీద ఈ రోడ్లు ఏంటయ్యా అని అడిగా. అసలు ఇంతకుముందు లేకుండా ఆ కొండ మీద రోడ్లు క్యూ కాంప్లెక్స్ అని ఏంటి, అక్కడ ఏంటదంతా కట్టారు అని. సార్ అది క్యూ కాంప్లెక్స్ సార్, భక్తులు నడుచుకుంటూ భక్తులు వస్తారు కదా, అక్కడంతా వెయిటింగ్ చేయిస్తారు. ఇదానండి పద్ధతి? అంటే సంవత్సరానికి ఒకసారి భక్తుడిని, సగటు భక్తుడిని, పేదల్లో నమ్మకం ఉన్నవైన వాడిని సంవత్సరానికి ఒకసారి దూరం చేశారు. ఇది ఆ పాలసీ చేయవలసింది ఇదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో గురించి చెప్తున్నాను. సతీష్ బాబు గారు అన్నారు కాబట్టి నాకు అందరూ దగ్గరే, అందరూ దూరమే. అదే నేను చెప్పాను నాగేశ్వర్ గారు, కొత్త ఈవో మారినప్పుడల్లా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. కొత్త ఈవో మారినప్పుడు, కొత్త చైర్మన్ వచ్చినప్పుడల్లా తిరుమలలో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. కొంతమంది కొత్త రకాల లైన్లు పెడతారు, కొంతమంది టోకెన్లు మెట్లెక్కినప్పుడు ఇస్తారు, కొంతమంది ఏమో టోకెన్లు కింద లైన్లు పెట్టిస్తారు. పిచ్చి డెసిషన్లు అన్ని తీసుకొని సామాన్య భక్తుల్ని, విఐపీలు ఎవరు నష్టపోరండి తిరుమల కొండ ఎక్కితే. సామాన్య భక్తులే నష్టపోయేది. దేవుణ్ణి దూరం చేస్తున్నారు సామాన్యులకి. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు ఈ ఆరోపణలన్నీ పక్కన పెట్టి ఒక భక్తుడిగా ఏం చెప్తారు? తిరుమల ఎలా ఉండాలని కోరుకుంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు? మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేయాలి ప్లీజ్. వెంకటాద్రి సంస్థానే బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ్వర సమో దేవో నా భూతో నా భవిష్యత్ అని నమ్మేవాడిని సార్ నేను. వెంకటాద్రి స్థానం బ్రహ్మాండే నాస్తికించిన అంటే విశ్వంలో వెంకటేశ్వర స్వామి లాంటి దివ్యక్షేత్రం మరొకటి లేదు. వెంకటేశ్వర స్వామి వారి లాంటి దైవం గతంలో లేదు, భవిష్యత్తులో రాదు అని నమ్మేటటువంటి వ్యక్తిగా రాజకీయాలను పక్కన పెట్టి నేను చెప్పేది ఏంటంటే, దేవదేవుడిని సామాన్య భక్తులకి దగ్గర చేసేదానికి దేవాలయ కమిటీ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. గతంలో గౌరవ అధ్యక్షులుగా చేసినటువంటి, చైర్మన్ గా చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు దళిత గోవిందం పేరుతోటి వెంకటేశ్వర స్వామిని దళిత వాడలకు కూడా తీసుకొచ్చి వాళ్ళు కూడా ఆయన పట్ల భక్తి ప్రపత్తులు కలిగి ఉండే విధంగా చేయగలిగినటువంటి దేవుడిని సామాన్యుడికి దగ్గర చేసేటటువంటి ప్రక్రియలతో ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. హలో, శ్రీనివాస్ రెడ్డి గారు, రైట్. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ రాజకీయాలు అనేవి ప్రవేశించడం. అలాగే శ్రీనివాసరెడ్డి గారు, నేను కూడా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ పార్టీ నాయకులకు కూడా మీరు చెప్పాలి, ఎందుకంటే ఇది అన్ని రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్నారు. గతంలోనూ చేశారు, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. కొండపైకి ఎక్కిన వాళ్ళు దయచేసి రాజకీయాలు మాట్లాడదండి. మీ రాజకీయ నాయకులందరికీ విజ్ఞప్తి అది. మీ నాయకులను పొగడాలను, లేకపోతే ఎదుటి నాయకులను విమర్శించాలను, కొండపైన గోవిందనామం తప్పితే మీడియా వాళ్ళది కూడా తప్పు ఉంది. మీడియా వాళ్ళకు అక్కడికి వెళ్ళి మైకులు పెట్టి వాళ్ళు అడగడం కూడా తప్పే. నేను అన్ని కూడా ప్రస్తావిస్తున్నా. తిరుమల పవిత్రతను కాపాడదాం. మీ పార్టీ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తారని కోరుకుంటున్నా శ్రీనివాస్ రెడ్డి గారు. తప్పకుండా. శివ గారు మంచి వ్యాలిడ్ సూచన చేశారండి. నేను తిరుమల ప్రతి సంవత్సరం 4 సార్లు వెళ్తాను సార్. ప్రతి సంవత్సరం 4 సార్లు వెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు మీలాంటి మీడియా మిత్రులు నాకు కాల్ చేస్తారు, ఈ రోజు మీరు కాస్త డిబేట్ ఇవ్వాలి సార్ అని. నేను తిరుమల కొండ మీద ఉన్నాను, ఇక్కడ రాజకీయాలు మాట్లాడను. డిబేట్ అంటే రాజకీయాలు మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి నేను అవాయిడ్ చేస్తాను సార్. నేను అది పాటిస్తాను. నా పార్టీకి కూడా ఆ విషయాన్ని తీసుకెళ్తాను. నేనేమంటున్నానంటే, గతంలో చేసినటువంటి పొరపాట్లను, ఏది జగన్మోహన్ రెడ్డి గారు ఏం పొరపాట్లు చేయలా, వీళ్ళేదో ప్రచారమే తప్ప. పొరపాట్లు ఏమన్నా చేస్తుంటే క్రిస్టియానిటీ ఉన్నటువంటి అనిత గారిని మెంబర్ గా చేశారు. క్రిస్టియాని విశ్వసించేటటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారిని చైర్మన్ గా చేశారు.
అదేవిధంగా లిక్కర్ డాన్ అయినటువంటి ఆదికేశ్వర నాయుడు గారిని చైర్మన్ గా చేశారు. ఈ చరిత్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రైట్. అరుణ్ గారు చివరిగా ఏం చెప్తారు? అరుణ్ గారు చివరిగా ఏం చెప్తారు? తిరుమల పవిత్రతను అంతిమంగా మనం కాపాడడం కావాలి. దయచేసి రాజకీయ ఆరోపణలు, రాజకీయ వ్యాఖ్యానాలు వద్దు. తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ఏం చెప్తారు అరుణ్ గారు? తిరుమల పవిత్రతను కాపాడదామే, రాజకీయాలు అనేది పక్కన పెడితే అతను చెప్పినట్టుగా ఈరోజు ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, నెక్స్ట్ ఇంకొక గవర్నమెంట్ రావచ్చు. ఇదేమి కాకుండా ఒక సామాన్యులు ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రాన్ని రాజకీయ కోణాల్లో చూడకుండా పవిత్రతను కాపాడుకుందాం అనేసి నేను కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక నుంచైనా సరే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కొంత శ్రద్ధ వహించి తిరుమల పవిత్రతను కాపాడడానికి ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే తిరుమల విషయంలో ప్రతి ఒక్క హిందువుకి